దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చూడండి, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నప్పుడు మీరు ఆత్మ స్వభావం కలిగిన వారిగానే ఉంటారు, కానీ ఇక శరీర స్వభావం కలిగిన వారిగా ఉండరు. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. కాబట్టి మీరు దేవుణ్ణి అడగండి, ఆయన ఆత్మను దయచేయమని. అడుగు ప్రతి వానికి ఆయన తన ఆత్మను ధారాళముగా దయచేస్తారు. దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క కుమారులుగా ఉంటారు. అలాగే దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నప్పుడు మీరు వర్ధిల్లుతూ ఉంటారు. అలాగే ప్రతి విషయమందు కూడా మీరు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మనకి పవిత్రమైన జ్ఞానమును దయచేసి దేవుని యొక్క ఆత్మ ఈ లోకమందు ఎలాగ మనము జీవించాలి అనేది మనకి తెలియచేస్తూ ఉంటుంది. దేవుని మహిమార్థమై కూడా మనం ఎలా జీవించాలో దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మను ఆయన సన్నిధిలో ఆయన మనం వేడుకున్నప్పుడు అడుగు ప్రతి వానికి ఆయన ధారాళముగా దయచేస్తారు. ఎంతవరకు దేవుని ఆత్మ చేత నడిపించబడకుండా మీరు ఇంకను కూడా శరీర స్వభావం కలిగిన వారిగానే ఉండిపోయారేమో. ఇప్పుడైనా దేవుని వైపు తిరిగి ఆయన యొక్క పరిశుద్ధాత్మను ధారాళముగా దయచేయమని దేవుని వేడుకొనండి. ప్రభు మీకు అడిగిన దానికంటే ఎక్కువగా కొలతలేని అభిషేకంతో తన ఆత్మతో మిమ్మల్ని నింపి ఆశీర్వదిస్తారు. మీరు దేవుని యొక్క ఆత్మ నింపుకొని మరి దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడుతున్నప్పుడు అన్ని విషయాలలో మీ ఆత్మ వర్ధిల్లుతుంది. ప్రతి విషయంలో కూడా మీరెంతో వర్ధిల్లుచూ సౌఖ్యముగా ఉండగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ ప్రభావంతో, నీ వెలుగుతో, నీ సమాధానంతో వారిని నింపి నడిపించండి. అయ్యా తండ్రి, దినమంతా వారిని ఎంతగానో కంచి వేసి కాపాడండి. కీడు శోధన పని తప్పించండి. పరలోక స్వస్థత, పరలోక అయ్యా జ్ఞానమును తండ్రి ప్రజలకు యేసునామమున ఏడంతలుగా దయచేయండి. ప్రభు ఈ దినమంతా మీరే తోడుగా నీడగా ఉండి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.